వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. వాచ్ వీదర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి మనకు ఒక నో కోడింగ్ అంటే కోడింగ్కి సంబంధం లేకుండా అంటే ఐటీ సెక్టార్లో ఉన్న జాబే, బట్ ద థింగ్ ఏంటంటే కోడింగ్తో సంబంధం లేకుండా ఒక నాన్ కోడింగ్ జాబ్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారన్నమాట. మంచి అప్డేట్. దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక 30,000 నుంచి ఒక ఫ్రెషర్కి అయితే మనకైతే శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, గ్రేట్. సో అసలు రోల్ ఏంటి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలా అప్లై చేయడం ఒక ప్రొసీజర్ అంతా కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ముందుగానే చెప్పేస్తాను, లొకేషన్ వచ్చినప్పుడు మనకైతే హైదరాబాద్కి అయితే స్పాట్ అయింది. మన హైదరాబాద్కి వెళ్ళి మనం చక్కగా ఇన్ఫోసిస్ క్యాంపస్లో మనం అయితే చక్కగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అన్ని డీటెయిల్స్ క్లియర్గా నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీద. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. గైస్, మన వీడియో డిస్క్రిప్షన్లోని సోషల్ మీడియా లింక్స్ ఉంటాయి, వాటిని క్లిక్ చేసి తొందరగా అయితే జాయిన్ అవ్వండి. ఒక న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్ గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు 18 hours ago ఈ జాబ్ అయితే స్పాట్ అయింది. అసోసియేట్ కన్సల్టెంట్ రోల్కి వెళ్ళైతే హైరింగ్ అయితే చేస్తుందన్నమాట. ఇన్ఫోసిస్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ యొక్క లింక్డ్ పేజ్లో వాళ్ళైతే అప్డేట్ చేశారు. సో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్గా యాక్చువల్ వాళ్ళ యొక్క ఇన్ఫోసిస్ బీపీఎస్ వెబ్సైట్కి అయితే వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి అప్లై లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి బీపీఎస్ యొక్క వెబ్సైట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి అసోసియేట్ కన్సల్టెంట్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై అయితే చేయొచ్చు. ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, బట్ ఎడ్యుకేషన్ వల్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు, మీరు దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే సేల్స్ టీమ్ని మీరైతే డ్రైవ్ చేయడం కోసం ఈ యొక్క పర్టికులర్ ఆపర్చునిటీ అయితే పడింది అనమాట. ఇక్కడ చూడండి, కొలాబరేట్ విత్ ద సేల్స్ టీమ్ టు ఐడెంటిఫై కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసి మీరైతే వర్క్ చేస్తారన్నమాట. సో డిజైన్ ప్రజెంట్ కంపేరింగ్ నెట్వర్క్ సొల్యూషన్ దట్ అడ్రసెస్ కస్టమర్ ఛాలెంజెస్ అండ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇచ్చారు. సో మేజర్గా చెప్పాలంటే సో వీళ్ళకి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు, లేకపోతే ఇంటర్నల్గానే వీళ్ళకి చాలా వరకు సేల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ యొక్క సేల్స్లోని మీరైతే పార్టిసిపేట్ చేస్తానని వీళ్ళైతే చెప్పారు. ఇక చూడండి, స్టే అప్ టు డేట్ ద లేటెస్ట్ నెట్వర్క్ టెక్నాలజీస్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక చెప్పాలంటే పార్టిసిపేట్ ఇన్ ఇండస్ట్రీ ఈవెంట్స్ జరుగుతాయి, కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, అన్నిట్లో కూడా మీరు అయితే పార్టిసిపేట్ చేసి రిలేషన్షిప్స్ అయితే బిల్డ్ చేస్తారు, న్యూ సేల్స్ లీడ్స్ని అయితే జనరేట్ చేస్తారు, సేల్స్ని అయితే క్లోజ్ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో డిజిటల్ ఎక్స్పీరియన్స్ అనే ఒక సర్వీస్ అండ్ మీరైతే వర్క్ అయితే చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. సో మీరు అప్లై చేయడం కోసం ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి, ఫాస్ట్గా అప్లై చేయండి. ఈ యొక్క అప్లై లింక్ మనకి వీడియో డిస్క్రిప్షన్ లింక్లో క్లిక్ చేస్తే మీకు వీదటికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, దాన్ని మీకు ఇచ్చేసి తొందరగా డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. యాక్సెస్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్ ఆర్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇన్ఫోసిస్ నుంచి ఒక సైన్ ఇన్ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు జీమెయిల్ యూజ్ చేసి కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే రిజిస్టర్ మీకు ఇచ్చేసి వీళ్ళ దాంట్లోనే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ చేసి ఫాస్ట్గా అప్లై చేయండి. ఒకవేళ లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ లింక్ దొరకకపోతే మళ్ళీ మనం వీడియో డిస్క్రిప్షన్కి వచ్చి అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, లేటెస్ట్ అప్డేట్ కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా సేల్స్ సైడ్ వెళ్దాం అనుకున్న ప్రతి క్యాండిడేట్స్ కూడా. ఓకే, మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.